హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం సెవెంత్ సన్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ స్మాల్ రిక్వెస్ట్, మీరు ఈ వీడియో అంతా చూసాక మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఓపెన్ చేస్తే 1572వ సంవత్సరంలో మూవీ స్టార్ట్ అవుతుంది. మాస్టర్ గ్రెగరీ మెల్కిన్ అనే మంత్రగత్తెని ఎప్పటికీ బయటికి రాకుండా ఒక పర్వతం మీద ఉన్న అండర్ గ్రౌండ్ లో బంధిస్తాడు. గ్రెగరీ మంత్రగత్తెల్ని దయ్యాలని వేటాడే హంటర్. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత బ్లడ్ మూన్ వస్తుంది. బ్లడ్ మూన్ వచ్చిందంటే మెల్కిన్ యొక్క పవర్స్ పెరిగిపోతాయి. సో తను ఆ బందీఖానా పగలగొట్టుకుంటూ ఒక డ్రాగన్ రూపంలో బయటకు వస్తుంది. ప్రస్తుతం గ్రెగరీ ముసలివాడై ఉంటాడు. తను ఒక బార్ లో తాగుతుండగా తన స్టూడెంట్ విలియం అక్కడికి వచ్చి ఒక చిన్న పాపకి దెయ్యం పట్టింది, మనం తనని కాపాడాలని చెప్తాడు. కట్ చేస్తే గ్రెగరీ ఆ పాప ఉన్న చర్చ్ దగ్గరికి వెళ్తాడు. రాత్రి నుండి తనకి దయ్యం పట్టి ఉండటంతో చైన్స్ తో బంధించి ఉంచుతారు. ఆ అమ్మాయి లోపల ఉన్న దయ్యం గ్రెగరీ మీద అటాక్ చేస్తుంది. బట్ గ్రెగరీ సింపుల్ గా దాని నుండి తప్పించుకొని ఆమె మెడలో మ్యాజిక్ పౌడర్ ని వేస్తాడు. దాంతో ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు తన బాడీ నుండి ఆ దయ్యం బయటికి రావటంతో ఆ పాప పేరెంట్స్ తనని తీసుకెళ్లిపోతారు. ఆ దయ్యం ఎవరో కాదు, మెల్కిన్. తనెలా బయటకు వచ్చిందని గ్రెగరీ షాక్ అవుతాడు. మెల్కిన్ గ్రెగరీతో మాట్లాడుతూ విలియం ని లొంగ తీసుకోవాలని చూస్తది. అప్పుడు గ్రెగరీ సిగ్నల్ ఇవ్వటంతో విలియం ఒక గంటని మెల్కిన్ మీద పడేలా చేస్తాడు. మెల్కిన్ ఆ అటాక్ నుండి తప్పించుకొని డ్రాగన్ లా మారి వాళ్ళ మీద అటాక్ చేసి అక్కడి నుండి పారిపోవాలని చూస్తది. విలియం ఒక సిల్వర్ నెట్ వేసి తనని బంధిస్తాడు, కానీ ఆపలేకపోతాడు. మెల్కిన్ ఎగురుకుంటూ వెళ్తుండగా గ్రెగరీ అండ్ విలియం ఇద్దరు కలిసి తనని బంధిస్తారు. వాళ్ళు తనని ఒక బోన్ లో బంధించాలని చూస్తారు. విలియం మెల్కిన్ ని లోపల వేసి ఫాస్ట్ గా బయటకు వస్తుండగా గ్రెగరీ డోర్ క్లోజ్ చేస్తుంటాడు. కానీ మెల్కిన్ తన తోకతో వాణ్ణి కూడా లోపలికి లాగేసుకుంటుంది. గ్రెగరీ వాణ్ణి వదిలేయమని చెప్తున్నా కూడా మెల్కిన్ విలియం ని చంపేస్తది. ఇక గ్రెగరీకి కోపం వచ్చి మెల్కిన్ ని తగలబెట్టేస్తాడు. మెల్కిన్ చాలా పవర్ఫుల్, సో ఆ బోన్ బద్దలు కొట్టుకొని ఎగిరిపోతుంది. విలియం చనిపోవటంతో గ్రెగరీ బాధపడతాడు. కట్ చేస్తే టామ్ పందులకు ఫుడ్ పెడుతుండగా వాడికి కొన్ని విజన్స్ వస్తాయి. వాటిలో గ్రెగరీ అండ్ ఒక అమ్మాయి కనిపిస్తారు. టామ్ కి ఇలా చాలా సార్లు విజన్స్ వస్తుంటాయి. వాడి మదర్ వార్డ్ అక్కడికి వచ్చి తనని కొంచెం కూల్ చేస్తుంది. కాసేపు అయ్యాక గ్రెగరీ అక్కడికి వస్తుండగా వార్డ్ తన లాకెట్ ని దాచేసుకుంటుంది. గ్రెగరీ లాంటి విచ్ హంటర్స్ ఒక ఫ్యామిలీలో పుట్టే సెవెంత్ సన్ యొక్క సెవెంత్ సన్ ని స్టూడెంట్ గా ట్రైన్ చేస్తుంటారు. వార్డ్ కి టామ్ 7వ కొడుకు. గ్రెగరీ వాళ్ళకి బంగారు నాణాలు ఇచ్చి తనని కొనుక్కుంటాడు. టామ్ వెళ్ళటం వార్డ్ కి ఇష్టం ఉండదు. టామ్ ఆమెతో ఇతని నా విజన్స్ లో కనిపించే వ్యక్తి, నేను అతనితో వెళ్తానని చెప్తాడు. వార్డ్ టామ్ కి తన లాకెట్ ఇచ్చి ఇదెప్పుడు నీ మెడలోనే ఉంచుకో అని చెప్తది. మరోవైపు మెల్కిన్ తన కోట దగ్గరికి వెళ్తుంది. మెల్కిన్ సిస్టర్ లిజీని గ్రెగరీ బాగా గాయపరిచి ఉండటంతో మెల్కిన్ తనని బాగు చేస్తుంది. తన మాయాశక్తితో కోటని ఇంతకు ముందు ఎలా ఉందో అలా మారుస్తుంది. గ్రెగరీ టామ్ తో సిటీలోకి వచ్చి టామ్ కి కొంచెం మనీ ఇచ్చి మనకి కావలసిన వస్తువులు కొనిక్కిరా అని చెప్తాడు. టామ్ వాటి కోసం వెళ్తుండగా ఊరి వాళ్ళు ఆలిస్ అనే మంత్రగతిని బంధించి చంపటానికి తీసుకెళ్తుంటారు. ఈ అమ్మాయి టామ్ కి విజన్స్ లో కనిపిస్తుంది. నేను గ్రెగరీ స్టూడెంట్ ని, తనని నేను చూసుకుంటానని టామ్ వాళ్ళ నుండి ఆ అమ్మాయిని విడిపించి పక్కకి తీసుకెళ్లి తనని వదిలేస్తాడు. తను టామ్ తో నా గురించి గ్రెగరీకి చెప్పొద్దు, నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు, గ్రెగరీ స్టూడెంట్స్ అందరూ చనిపోతుంటారని చెప్తది. కట్ చేస్తే ఆలిస్ మెల్కిన్ ఉండే కోటలోకి వెళ్తది. తనెవరో కాదు, లిజీ యొక్క కూతురు. గ్రెగరీ ఏం చేస్తున్నాడో తెలుసుకోవటం కోసం లిజీ తనని గూఢచారులా పంపిస్తుంది. మెల్కిన్ ఆలిస్ ని చూసి మీ అమ్మలాగే నువ్వు కూడా నాకు నమ్మకంగా ఉండు అని అంటది. ఫుల్ బ్లడ్ మూన్ వచ్చేలోపు మెల్కిన్ తన సైన్యం మొత్తాన్ని తిరిగి పొందాలని అనుకుంటుంది. మరోవైపు గ్రెగరీ మెల్కిన్ ని చంపాలని తను ఉండే ప్రదేశం వైపు వస్తుంటాడు. దారిలో కొన్ని పిల్ల దయ్యాల్ని చూసి టామ్ కొంచెం భయపడతాడు. అప్పుడు గ్రెగరీ, ఈ పిల్ల దయ్యాలకే భయపడితే ఎలా, మనం పెద్ద పెద్ద మంత్రగత్తెల్ని మాయగాళ్లను అంతం చెయ్యాలని అంటాడు. అప్పుడు టామ్ కి మళ్ళీ విజన్స్ రావటంతో స్పృహ తప్పి పడిపోతాడు. వాడికి మెలకువ వచ్చే సమయానికి ఒక బోట్ లో ఉంటాడు. వాళ్ళతో పాటు టస్క్ అనే మాన్స్టర్ లాంటి వాడు కూడా ఉంటాడు. బట్ వాడు చాలా మంచోడు, గ్రెగరీకి నమ్మకస్తుడు. ముగ్గురు గ్రెగరీ హౌస్ కి వెళ్తారు. లోపల దయ్యాలని అంతం చేసే
వెపన్స్, బుక్స్ ఉంటాయి. ఒకప్పుడు గ్రెగరీ లాంటి హంటర్స్ 1000 మంది ఉండేవారు. వాళ్ళు 7th సన్స్ ని ట్రైన్ చేస్తూ మంత్రగత్తెల్ని అంతం చేస్తుండేవారు. కానీ మంత్రగత్తెలతో జరిగిన పోర్లో ఒక్కొక్కరుగా అందరూ చనిపోతారు. ప్రెసెంట్ గ్రెగరీ ఒక్కడే బ్రతికుంటాడు. విలియం గ్రెగరీ దగ్గర 10 సంవత్సరాలు స్టూడెంట్ గా ఉంటాడు. కానీ మరొక వారంలో ఫుల్ బ్లడ్ మూన్ వస్తుంది. ఆ రోజు మెల్కిన్ తన పూర్తి శక్తి పొంది ప్రపంచాన్ని తన వశం చేసుకోవటానికి యుద్ధం మొదలు పెడతది. గ్రెగరీ టామ్ ని ట్రైన్ చేయటానికి ఈ వారం రోజులే ఉంటాయి. గ్రెగరీ టామ్ తో రాత్రి సమయంలో నీ రూమ్ నుండి బయటికి రావద్దని చెప్తాడు. అర్ధరాత్రి సమయంలో టామ్ నిద్రపోతుండగా ఏదో శబ్దం వినిపించి బయటకొస్తాడు. పక్క రూమ్ లో ఉన్న ఆర్మన్ హెల్మెట్ ని తీయగా అందులో స్కెల్టన్ ఉంటుంది. అయినా ఈ టైంలో ఇవన్నీ ఎందుకులని టామ్ తిరిగి తన రూమ్ కి వెళ్తుండగా ఆ స్కెల్టన్ టామ్ మీద అటాక్ చేస్తుంది. వాడికి పెద్ద ట్రైనింగ్ లేదు కదా, సో దాన్ని ఓడించలేకపోతాడు. గ్రెగరీ అక్కడికి వచ్చి దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. తను టామ్ మీద కోప్పడి, నిన్ను రూమ్ నుండి బయటికి రావద్దని చెప్పాను, ఇది నీ ఫస్ట్ టెస్ట్, దాంట్లో నువ్వు ఫెయిల్ అయ్యావంటాడు. ఇక వాడికి తన ఆయుధం ఇచ్చి ఆ ఆయుధం వాడటం వస్తే ఏ ఫైట్ లోనైనా గెలుస్తారు, చూద్దాం నీలో ఎంత సత్తా ఉందో అని వాడితో ఫైట్ చేస్తాడు. పాపం టామ్ గ్రెగరీ ముందు గెలవలేకపోతాడు. ఇక గ్రెగరీ నువ్వు పెద్ద యోధుడివేం కాదని టామ్ ని అరిచి అక్కడి నుండి వెళ్తుండగా టామ్ ఒక కత్తిని గ్రెగరీ మీదకి వేసి, నేను యోధుణ్ణి కాదని నాకు తెలుసు, ప్లీజ్ నాకు ట్రైనింగ్ ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తాడు. ఇక గ్రెగరీ తనకి తెలిసిన విషయాలన్నీ టామ్ కి నేర్పిస్తూ ట్రైనింగ్ ఇస్తుంటాడు. మెల్కిన్ మనుషుల గురించి, వాళ్ళ పవర్స్ గురించి కూడా టామ్ కి చెప్తాడు. కట్ చేస్తే ఒక గుండు బాస్ మెల్కిన్ కోట దగ్గరికి సైనికులతో వస్తాడు. వీడు మెల్కిన్ మనుషుల్లో ఒకడు. ఒక సైనికుడు మెల్కిన్ వైపు చూడటంతో అది తనకి నచ్చక వెంటనే తన తోకతో వాణ్ణి చంపేస్తుంది. ఆలిస్ అది చూసి మెల్కిన్ ఎవరి గురించి ఆలోచించదు, తనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళని కూడా చంపేస్తుందని లిజీతో అంటది. అప్పుడు లిజీ, మెల్కిన్ ఎవరిని ఏం చేసినా మనల్ని ఏం చేయదు, మనం ఒకే ఫ్యామిలీ, ఒకవేళ నిన్నేదైనా చెయ్యాలని చూసినా నేను నిన్ను కాపాడుకుంటాను, నువ్వివేం ఆలోచించకుండా గ్రెగరీ ఏం చేస్తున్నాడో గమనించని చెప్తది. కట్ చేస్తే గ్రెగరీ వాళ్ళు మెల్కిన్ దగ్గరికి వెళ్తూ చీకటి అవటంతో ఒక ప్లేస్ లో నిద్రపోతుంటారు. ఆలిస్ పక్కనే ఉన్న కొలనులో స్నానం చేస్తుండగా ఆ సౌండ్ కి టామ్ నిద్రలేస్తాడు. ఆలిస్ తన మంత్రశక్తితో బట్టలు వేసుకొని కొలను నుండి బయటకు వస్తది. అప్పుడు టామ్ తన చేతిని పట్టుకోగా చిన్న స్పార్క్ రావటంతో ఇద్దరు షాక్ అవుతారు. అదేంటని టామ్ ఆలిస్ ని అడగ్గా, ఒక మంత్రగత్తెని చంద్రుని వెన్నెల్లో తన లైఫ్ పార్ట్నర్ పట్టుకుంటే ఇలా స్పార్క్ వస్తదని చెప్తది. ఆలిస్ టామ్ తో, గ్రెగరీ చెప్పినట్టు మంత్రగత్తెలందరూ చెడ్డవాళ్ళు కాదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారని అంటది. అండ్ ఆలిస్ వీళ్ళని సీక్రెట్ గా ఫాలో అవుతుందని కూడా టామ్ కి చెప్పేస్తది. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ దగ్గరై ముద్దు పెట్టుకోబోతుండగా టస్క్ నిద్రలో కలవరించటంతో ఆగిపోతారు. ఇక ఆలిస్ అక్కడి నుండి మాయమైపోతుంది. మరుసటి రోజు ఉదయం కొంతమంది సైనికులు గ్రెగరీ ఉండే ప్లేస్ కి వచ్చి అర్జెంట్ గా నీ అవసరం పడింది, మాతో రా అని సిటీలోకి తీసుకెళ్తారు. ఆల్రెడీ గ్రెగరీ దగ్గర ఉన్నది 7 రోజులు. ఇప్పుడు ఇలా మళ్ళీ వెనక్కి వెళ్లి 2 రోజులు వేస్ట్ అయిపోతాయి. ప్రీస్ట్ గ్రెగరీతో, మేము ఒక ఎలుగుబంటిని పట్టుకున్నాము, కానీ అది మామూలుది కాదు, దాన్ని అంతం చేయటానికి నిన్ను పిలిచామని చెప్తాడు. గ్రెగరీ ఫ్రీగా ఏది చెయ్యడు కదా, సో అడ్వాన్స్ గా కొంచెం బంగారం ఇస్తాడు. గ్రెగరీ ఆ ఎలుగుబంటిని చూసి వాడు మెల్కిన్ యొక్క మనిషి ఒరాగ్ అని గుర్తుపడతాడు. ఈ ఒరాగ్ యుద్ధంలో చాలా మంది హంటర్స్ ని చంపేసుంటాడు. వీని ఓడించటం అంత ఈజీ కాదు. గ్రెగరీ సైనికులను బయటకు పంపి డోర్స్ క్లోజ్ చేయిస్తాడు. ఒరాగ్ బోన్ బద్దలు కొట్టుకుని బయటకొస్తాడు. బయటకు వచ్చాక వాడి సైజ్ ఇంకా పెరుగుతుంటది. అప్పుడు గ్రెగరీ సిల్వర్ పౌడర్ ని వాడి మీద చల్లటంతో వాడు హ్యూమన్ ఫామ్ లోకి వస్తాడు. ఇక గ్రెగరీకి ఒరాగ్ కి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఫస్ట్ లో గ్రెగరీ ఒరాగ్ ని ఓడించలేకపోతాడు. బట్ ఫైనల్ గా టామ్ హెల్ప్ తో వాడిని బంధిస్తాడు. వాడు మళ్ళీ ఎలుగుబంటిలా మారబోతుంటే టామ్ సిల్వర్ పౌడర్ ని చల్లటంతో నార్మల్ అవుతాడు. గ్రెగరీ వాడిని బంధించి టామ్ తో వాడిని కాల్ చేయమని చెప్తాడు. బట్ టామ్ అలా చెయ్యకపోవటంతో గ్రెగరీనే వాడిని కాల్ చేస్తాడు. ప్రీస్ట్ దగ్గర తనకి రావాల్సిన మిగిలిన బంగారాన్ని కూడా తీసుకుని గ్రెగరీ మెల్కిన్ కోసం బయలుదేరుతాడు. గ్రెగరీ టామ్ తో, నువ్వు చాలా పిరికివాడిగా ఉన్నావని అరిచి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇదంతా ఆలిస్ సీక్రెట్ గా గమనిస్తూనే ఉంటుంది. తను టామ్ తో మాట్లాడుతూ, గ్రెగరీ నీ వయసులో ఉన్నప్పుడు ఒక మంత్రగత్తెని లవ్ చేశాడని చెప్తది. కట్ చేస్తే కాసేపు అయ్యాక టామ్ ఆలిస్ ని కిస్ చేస్తాడు. ఇక ఇద్దరు బాగా దగ్గరైతారు. టామ్ ఆలిస్ తో ఎక్కడికైనా దూరంగా వెళ్లి పీస్ఫుల్ గా బ్రతకాలని అనుకుంటాడు. దానికి ఆలిస్, ఈ ప్రపంచంలో అలాంటి ప్రదేశమే లేదని అంటది. వెంటనే టామ్ కి ప్రపంచమంతా నాశనం అవుతున్నట్టు, మెల్కిన్ గ్రెగరీని చంపేస్తున్నట్టు విజన్స్ వస్తాయి. గ్రెగరీకి హెల్ప్ చేయాలని టామ్ వెంటనే అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అదే రోజు రాత్రి మెల్కిన్ కి సంబంధించిన రాక్షసులు అందరూ తన కోట దగ్గరికి వస్తారు. వాళ్ళు గ్రెగరీ ఒరాగ్ ని చంపేశాడని మెల్కిన్ కి చెప్తారు.
మరుసటి రోజు ఉదయం టామ్ గ్రెగరీని చేరుకుంటాడు. అప్పుడు గ్రెగరీ, నేనొకప్పుడు మెల్కిన్ ని ప్రేమించాను. అప్పుడు తను చాలా మంచిది. భయం, కోపమే తనని ఇలా క్రూరంగా మార్చేశాయి. కొంతకాలం తర్వాత నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని మెల్కిన్ కి తెలిసి తట్టుకోలేక నా భార్యని చంపేసింది. నేను తనని పట్టుకున్నాను, కానీ తన మీద జాలేసి చంపకుండా బంధించాను. ఇప్పుడు తను తిరిగొచ్చింది. ఎంతమందిని బలి తీసుకుంటదో అని బాధపడతాడు. నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకూడదని నేను నీతో కఠినంగా ఉంటున్నానని చెప్తాడు. మెల్కిన్ లిజీతో, టామ్ ని ఏమైనా చేసుకో, బట్ గ్రెగరీని ప్రాణాలతో తీసుకొని రా అని చెప్తుంది. ఇక లిజీ డ్రాగన్ గా మారి వాళ్ల కోసం బయలుదేరుతుంది. వీళ్లు మెల్కిన్ కోసం తమ ప్రయాణాన్ని మళ్లీ మొదలు పెడతారు. మార్గం మధ్యలో టస్క్ కూడా తోడవుతాడు. కానీ సడన్ గా వాళ్ల బండి ఉన్న ప్రదేశం మొత్తం భూకంపం వచ్చినట్టుగా పగిలిపోయి లోపల నుండి ఒక రాక్షసుడు పైకి లేస్తాడు. వాడి నుండి పారిపోవటం తప్ప వాడిని చంపలేమని గ్రెగరీ చెప్పటంతో అందరూ పారిపోతుంటారు. ఆ రాక్షసుడు టస్క్ ని కొట్టడంతో వాడు ఎగిరి ఎక్కడో దూరంగా పడిపోతాడు. వీళ్ళిద్దరూ ఒక సొరంగం నుంచి కొండకి మరోవైపుకు వెళ్తారు. కానీ అవతల పెద్ద లోయ ఉంటుంది. ఆ రాక్షసుడేమో వీళ్ళని చంపాలని అటాక్ చేస్తుంటాడు. వాడికి నీళ్ళంటే భయం. నీళ్ళల్లోకి రాలేడని గ్రెగరీ టామ్ ని నీళ్ళల్లోకి దూకమంటాడు. కానీ ఆ రాక్షసుడు నీళ్ళల్లోకి దూకి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. వాడు టామ్ ని పట్టుకొని చంపబోతుండగా టామ్ వాడి చేతిని డ్యామేజ్ చేసి వాడి తలలో కత్తిని దించుతాడు. వాళ్ళిద్దరూ జలపాతం పైనుండి కింద పడిపోతారు. ఆ రాక్షసుడు పెద్ద రాయికి తగులుకొని అక్కడికక్కడే చనిపోతాడు. టామ్ మాత్రం ప్రాణాలతో బయటపడతాడు. లిజీ అక్కడికి వచ్చి వాణ్ణి చంపాలని చూస్తది. అండ్ తనకి వాడు ఆలిస్ ని నిజంగా ప్రేమిస్తున్నాడని తన మంత్రశక్తి ద్వారా అర్థమవుతుంది. ఆ సమయంలో లిజీ పెట్టిన కత్తి టామ్ మెడలో ఉన్న లాకెట్ కి ఎదురుగా రావటంతో అది యాక్టివేట్ అవ్వటంతో దాని పవర్ ముందు లిజీ నిలబడలేకపోతుంది. నిజానికి ఆ నెక్లెస్ మెల్కిన్ కి సంబంధించినది. నెక్లెస్ గురించి మెల్కిన్ కి చెప్పాలని లిజీ వెంటనే అక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్లిపోతుంది. టామ్ గ్రెగరీని కలిసి ఆ నెక్లెస్ గురించి అడగ్గా, ఈ నెక్లెస్ మెల్కిన్ కి సంబంధించినది. దీనివల్ల తన పవర్స్ చాలా పెరుగుతాయి. అప్పుడు తనని ఆపటం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇంతకు ముందు నేను తనని బంధించే సమయంలో ఒక మంత్రగత్త తన దగ్గర నుండి ఈ నెక్లెస్ ని తీసేసుకుంది. ఆమె అలా చేయటం వల్లే నేను మెల్కిన్ ని బంధించగలిగాను. ఇది మీ అమ్మ నీకిచ్చిందంటే ఆ మంత్రగత్త మీ అమ్మే అయ్యుంటదని చెప్తాడు. మరోవైపు మెల్కిన్ ఆలిస్ తో, టామ్ కూడా గ్రెగరీ లానే మంచివాడు కాదు, మనం అతన్ని కూడా చంపేయాలని అంటది. దానికి ఆలిస్, టామ్ చాలా మంచివాడు, అతన్ని చంపొద్దని బ్రతిమలాడుతది. అయితే టామ్ దగ్గరున్న నెక్లెస్ ని తీసుకురా, అప్పుడు తనని వదిలేస్తానని అనటంతో ఇక ఆలిస్ నెక్లెస్ ని తీసుకురావటం కోసం బయలుదేరుతుంది. కాసేపటికి మెల్కిన్ తన మనుషులకి పవర్ ని పెంచి ఊరి మీద అటాక్ చేయటానికి తీసుకెళ్తుంది. వాళ్ళందరూ కలిసి ఊరి ప్రజల మీద చాలా దారుణంగా దాడి చేస్తుంటారు. అప్పుడు టామ్ మదర్ వార్డ్ ఒక మంత్రగాడి మీద అటాక్ చేసి వాడిని చంపేస్తుంది. మెల్కిన్ అది గమనించి వార్డ్ ని బంధించి చంపేస్తుంది. టామ్ ఒంటరిగా ఉండటంతో ఆలిస్ అతన్ని కిస్ చేసి వాడితో మాట్లాడుతుంటది. ఆ సమయంలో గ్రెగరీ అక్కడికి వచ్చి తనని బంధించి కాల్చి చంపేయాలి అనుకుంటాడు. కానీ టామ్ అడ్డుపడి ఆలిస్ ని విడిపించటంతో తను పారిపోతుంది. గ్రెగరీ టామ్ మీద కోప్పడి, ఆ మంత్రగత్త నీ నెక్లెస్ కొట్టేసింది, ఇంకా తనని నమ్ముతున్నావా అని అరుస్తాడు. టామ్ ఆలిస్ ని పట్టుకోవడం కోసం తన వెంట పడతాడు. ఈలోగా గుండు బాస్ తన సైన్యంతో టామ్ మీద అటాక్ చేస్తాడు. టామ్ ని కాపాడటం కోసం గ్రెగరీ అండ్ టస్క్ వాళ్లతో ఫైట్ చేస్తారు. ముగ్గురు వాళ్ల నుండి తప్పించుకొని వెళ్తూ ఒక కొండ చివరికి చేరుకుంటారు. అక్కడి నుండి తప్పించుకోవటానికి వేరే మార్గం ఉండదు. ఈలోగా వాళ్ళు వచ్చి టస్క్ ని లోయలోకి తోసేసి టామ్ ని బంధించాలని చూస్తారు. గ్రెగరీ టామ్ ని కాపాడాలని చూస్తాడు. కానీ టామ్ చెయ్యి జారి లోయలోకి పడిపోతాడు. గుండు బాస్ వెంటనే గ్రెగరీని వలలో బంధించి మెల్కిన్ దగ్గరికి లాక్కెళ్తాడు. ఆ టైంలో గ్రెగరీ మంత్రదండం కూడా లోయలో పడిపోతుంది. కాసేపు అయ్యాక వార్డ్ ఆత్మ టామ్ ని నిద్రలేపి, నువ్వు దేని గురించి భయపడొద్దు, నువ్వు మిగిలిన వాళ్ళకన్నా స్పెషల్, నువ్వు సెవెంత్ సన్ కి సెవెంత్ సన్ వి మాత్రమే కాదు, మంత్రగత్తె కొడుకువి, నువ్వు మాత్రమే ఆ నెక్లెస్ ని ఉపయోగించి మెల్కిన్ ని ఆపగలవని చెప్తది. కట్ చేస్తే టామ్ పక్కనే పడి ఉన్న గ్రెగరీ మంత్రదండాన్ని తీసుకుంటాడు. టస్క్ కొండకి వేలాడుతుండటంతో అతన్ని కాపాడి మెల్కిన్ కోట దగ్గరికి బయలుదేరుతాడు. గుండు బాస్ గ్రెగరీని మెల్కిన్ దగ్గరికి తీసుకెళ్తాడు. టామ్ చనిపోయాడని ఆలిస్ కి తెలిసి లిజీ మీద కోప్పడి వెళ్లిపోతుంది. మెల్కిన్ తన నెక్లెస్ పవర్ తో గ్రెగరీని మాయ చేసి తన వశం చేసుకుంటది. కానీ ఆలిస్ వెంటనే ఆ నెక్లెస్ ను లాగేసుకొని పారిపోతుంది. గ్రెగరీ స్పృహలోకి రావటంతో మెల్కిన్ అతని మీద అటాక్ చేసి దూరంగా విసిరేసి నెక్లెస్ కోసం ఆలిస్ మీదకి వెళ్తది. తన కూతుర్ని ఏం చేయొద్దని లిజీ తనతో ఫైట్ చేస్తుంది.
చంపేస్తది. ఆ ఫైట్ లో ఒక పెద్ద పోల్ విరిగి పడుతుండటంతో దాని నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆలిస్ దగ్గర ఉన్న నెక్లెస్ దాని కింద పడిపోతుంది. ఇక ఆలిస్ పక్కకి వెళ్లి దాక్కుంటుంది. టామ్ ఆలిస్ మెడకు కత్తి పెట్టి నెక్లెస్ గురించి అడగ్గా నిన్ను కాపాడటానికే దాన్ని తీసుకెళ్లానని చెప్తది. అప్పుడొకడు వాళ్ల మీద అటాక్ చేయటానికి రావటంతో టామ్ వాణ్ణి చంపేస్తాడు. ఇక మిగిలిన వాళ్ళు కూడా వస్తుండటంతో టామ్, టస్క్ అండ్ ఆలిస్ వాళ్లతో ఫైట్ చేస్తారు. ఒక మంత్రగత్తె టామ్ మీద అటాక్ చేసి గాయపరుస్తుంది. ఆమె చీతా లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుండగా టామ్ కి నెక్లెస్ కనిపించి మెడలో వేసుకుంటాడు. వెంటనే మంత్రదండంకి పవర్ వస్తది. టామ్ దాంతో ఆ మంత్రగత్తెని చంపేస్తాడు. మరోవైపు ఆలిస్ మీద మరొకడు దాడి చేసి చంపబోతుండగా టామ్ వాణ్ణి కూడా చంపేస్తాడు. గుండె బాస్ డ్రాగన్ లా మారి గ్రెగరీ మీద అటాక్ చేస్తుంటాడు. అప్పుడు గ్రెగరీ నీకు సత్తా ఉంటే మనిషి రూపంలోకి రా, ఫేస్ టు ఫేస్ చూసుకుందామని అంటాడు. ఇక వాడు నార్మల్ ఫామ్ లోకి వచ్చి గ్రెగరీకి ఒక ఆయుధం ఇచ్చి ఫైట్ కి రమ్మంటాడు. ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. గుండు బాస్ గ్రెగరీని గాయపరుస్తాడు. కానీ చివరికి గ్రెగరీ అతన్ని చంపేస్తాడు. మెల్కిన్ లిజీల మధ్య జరిగిన ఫైట్ లో ఇద్దరు బాగా గాయపడతారు. ఫైనల్ గా ఇద్దరు పైనుండి కింద పడతారు. తనని మోసం చేసినందుకు మెల్కిన్ లిజీని చంపేసి బాధతో ఒక రూమ్ లోకి వెళ్తది. అప్పుడు గ్రెగరీ తన దగ్గరకు వెళ్లి మాట్లాడాలని ట్రై చేస్తాడు. కానీ ఆమె గ్రెగరీ మెడ పట్టుకొని చంపాలని చూడటంతో టామ్ కత్తిని విసిరి మెల్కిన్ ని చంపేస్తాడు. తరువాత టామ్ ఆమె శవాన్ని కూడా తగలబెట్టేస్తాడు. కట్ చేస్తే గ్రెగరీ టామ్ చేతి మీద ఒక సింబల్ వేస్తాడు. గ్రెగరీ లాంటి హంటర్స్ అందరికీ ఆ సింబల్ ఉంటుంది. టామ్ హంటర్ గా మారటంతో ఇక మనం కలిసి ఉండలేం కదా అని ఆలిస్ బాధపడుతుంది. ఫైనల్ గా గ్రెగరీ తన బాధ్యతని టామ్ కి అప్పగించి తను ప్రశాంతమైన జీవితం గడపాలని వెళ్లిపోవటంతో మూవీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.